దేవుని నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి మనము వాక్యం ధ్యానం చేయనున్నటువంటి అంశము దేవుని సంఘ సేవలో అనభిషక్తుల పరిచర్య అనేటువంటి అంశము మనము ఈ యొక్క ఆదివారం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ప్రార్థనాపూర్వకముగా వాక్య ధ్యానంలో మనమందరము కూడా ముందుకు కొనసాగుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, ఈ యొక్క ఆదివారము మేము వాక్యమును ధ్యానం చేయటం మీరు కృప చూపారు తండ్రి. అయా, వాక్య ధ్యానం అంతట్లో మీ యొక్క ఆత్మ సహాయమును దయచేసి అయా చివరి వరకు మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ఈ యొక్క అంశము చూసినట్లయితే దేవుని సంఘ సేవలో అనభిషక్తుల పరిచర్య అనేటువంటి అంశము మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క అనభిషక్తులు ఎవరని మనము ఆలోచన చేసినట్లయితే సంఘములో ఎవరెవరైతే చేర్చబడుచున్నారో సంఘ పెద్దలుగా, సంఘ విశ్వాసులుగా ఎవరెవరైతే ఉంటున్నారో వారందరూ కూడా అనభిషక్తులుగా ఉంటున్నారు. వారు చేయవలసినటువంటి కార్యక్రమములు ఏమిటి, సంఘములో ఏ విధముగా నడుచుకోవాలి, వారు సమాజంలో ఏ విధముగా నడుచుకోవాలి, దేవుని నామమునకు ఎటువంటి విధముగా మనము మహిమ తెచ్చేవారముగా ఉండాలి, దేవుని నామమును ప్రతి చోట ఏ విధముగా మనము ఘనపరచాలి అనేటువంటి యొక్క అనభిషక్తుల పరిచర్య గురించి మనము ఈరోజు ధ్యానం చేస్తూ ఉంటున్నాము. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 14 నుంచి 28 వరకు ఉన్నటువంటి వచనములో మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే మనము దావీదు నాబాలు యొద్దకు తన యొక్క దూతలను పంపిస్తూ ఉన్నాడు. పంపించినటువంటి సందర్భంలో తాను వారిని అవమానించి, వారిని తిరస్కరించి వెనుకకు పంపివేయడం గురించి మనం చూస్తూ ఉంటున్నాము. అయితే దానికి దావీదు గారికి ఆ యొక్క రాజుకు కోపం వచ్చి వారి యొక్క దేశము మీదకి వారు యుద్ధమునకు బయలుదేరినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటున్నాం. దానిలో భాగంగా మనము చదువుకున్నటువంటి వచనాలలో చూస్తే 14వ వచనము, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయలుతో ఇట్లనెను, అమ్మ, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో. అయితే ఆ యొక్క పనివాడు అంటే అనభిషక్తుడిగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఏమని చెప్తా ఉన్నాడంటే, రాజుగారి యొక్క దూతలకు ఎటువంటి తిరస్కారముగా ఏ విధముగా పంపించాడు, ఈ యొక్క నాబాలు అనేటువంటి అబిగయలు భర్త ఏ విధముగా పంపించాడు అనేటువంటి ముచ్చట ఇక్కడ అతను చెప్తా ఉన్నాడు. చెప్పినటువంటి సందర్భంలో ఆ యొక్క అబిగయలు చెప్తున్నదంటే, వారు మాకెంతో సహాయం చేసి ఉంటున్నారు కదా, ఆ మనుషులు అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే ఇక్కడ అబిగయలు ఆ నాబాలు యొక్క భార్య ఏం చెప్తా ఉన్నదంటే, అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఇతని ఈ విధముగా చేశాడు, వారు మాకు ఎంతో మేలు చేశారు, వారు దేవుని యొక్క ప్రేమను కనుపరుస్తూ మమ్మను ప్రేమించి మా యొక్క గొర్రెలు ఆ మంద మేసే టైంలో వారు మాకు భద్రతగా ఉన్నారు, ప్రాకారముగా ఉన్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని క్షేమకరముగా ఉంచి ఉంటున్నారు, వారు మాకెంతో మేలు చేసి ఉంటున్నారు. అయితే ఇక్కడ చూస్తే
అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని చెప్పి తన యొక్క భర్త గురించి యొక్క అబిగయలు మాట్లాడుతూ ఉన్నది, చెప్తా ఉన్నది. అయితే ఈ యొక్క అబిగయలు ఏ విధముగా ఉంటా ఉన్నదంటే, ఈమె కూడా అనభిషక్తురాలుగా ఉంటా ఉన్నది. ఈ యొక్క అనభిషక్తురాలుగా ఉన్నటువంటి ఆమె కూడా సమాధానమును వెంటాడుతూ ఉన్నది, సమాధానము కొరకు చూస్తూ ఉన్నది. ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే, ఈ యొక్క వచ్చేవారిని ఆపడము నిమిత్తము ఆమె కొన్ని కానుకలు తీసుకొని వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. నాబాలుతో ఏమి చెప్పకూడదని చెప్పి రొట్టెలను, ఆ ద్రాక్షరసపు తిత్తులను, గొర్రెల మాంసమును, వండిన వాటిని, మానికలను ప్రతి ఒక్కదానిని కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క దావీదునకు అవి వారి యొక్క దూతలకు ఇవ్వడం కొరకు ఆమె, అంటే ఈమె మేలు పొంది ఉన్నది. ఏ విధముగా అంటే, వారు మమ్మను కాపాడి మమ్మను రక్షించి పంపిస్తే మేము వారికి నా యొక్క భర్త ఈ విధముగా చేశాడని చెప్పి ఒక ఆలోచన కలిగి ఈమె ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తా ఉన్నది. వెళ్ళి ఇంకా ఏం చెప్తున్నానంటే 21వ వచనం, అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దానంతటిలో ఏదియూ పోకుండా అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారమునకు అపకారము చేయుచున్నాడే అని చెప్పి ఈ యొక్క దావీదు రాజు గారు ఇక్కడ ఆ యొక్క నాబాలుని గురించి ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఈ యొక్క రాజు అంటే అభిషేకం ఉన్నటువంటి వ్యక్తి. వీరు అనభిషక్తులుగా ఉంటున్నారు. ఎవరు? ఆ యొక్క పనివాడు, ఈ యొక్క అబిగయలు, వీరు అనభిషక్తులుగా ఉంటున్నారు. వీరి యొక్క ఆలోచనలు చూస్తే మనం అక్కడ ముందుకు వెళ్తే ఇంకా మనం మాట్లాడినట్లయితే, అబిగయలు దావీదుని కనుగొని గార్దాభూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనను, నా ఏలినవాడ, నా దోషము నాదని, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఆలకించుము అని చెప్పి ఈ యొక్క అబిగయలు సమాధానమును వెంటాడుతూ వెళ్తూ ఉన్నది. ఎవరి గురించి అంటే, ఆమె యొక్క భర్త మూర్ఖుడుగా ఉంటున్నాడు నాబాలు కదా. ఆమె యొక్క భర్త ఏం చెప్తా ఉన్నది ఇక్కడ ఇంకా చూస్తే, నా ఏలినవాడ ఆలకించుము, నా ఏలిన వాడ, దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని గుణమును సూచించినది కనుక అతని పేరును నాబాలు అంటే మోటుతనము, అతని గుణము గురించి నా ఏలినవాడ అని చెప్పి అతని గురించి తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క నాబాలు భార్య ఏం చేస్తూ ఉన్నదంటే, వేడుకుంటూ ఉన్నది. ఆమె యొక్క భర్త తప్పును ఏం చేస్తూ ఉన్నదంటే, అతడు మూర్ఖుడయ్యా, అతనిని మీరు విడిచిపెట్టండి. మీరు దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటున్నారు కదా, మీరు దేవునికి విడిచిపెట్టండి. దేవుడే అతన్ని చూసుకుంటాడు. మీరు దేవుని తరఫున, మీరు యెహోవా తరఫున మీరు యుద్ధం చేస్తూ ఉన్నారు కనుక అతన్ని మీరు విడిచిపెట్టండి. విడిచిపెట్టినప్పుడు దేవుడు అతన్ని చూసుకుంటాడని చెప్పి ఈ యొక్క అబిగయలు సమాధానమును వెంటాడుతూ ఉన్నది, సమాధానమును చెప్తా ఉన్నది. ఈ దినాలలో కూడా మనము చూస్తే కొంతమంది మందిరమునకు వచ్చేటువంటి సందర్భాలలో ఎక్కువ మంది స్త్రీలు వస్తూ ఉంటారు. భర్తలు ఎక్కువ మంది రాకుండా ఉండడంతో కొంతమంది మద్యానికి బానిసలుగా ఉండి కొంచెము దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారు. అయితే సంఘములో వారి నిమిత్తము ప్రార్థించినప్పుడు, వారికి ఏదైనా బలహీనతలు కలిగినప్పుడు, ఆమె యొక్క భర్తకు దేవుడు మంచి ఉపకారం చేసినప్పటికీ కూడా వారు దుష్ట మాటలు మాట్లాడటము, అంటే చెడుతనముగా ప్రవర్తించడము, చెడుతనముగా నడుచుకోవడము, ఆ యొక్క సంఘ కాపరిని కొన్ని మాటలు అనడము, లేదంటే సంఘములో ఉన్న వారిని తిరస్కరించడం, ఇటువంటి విధముగా చేస్తూ ఉంటారు. అయితే
అప్పుడు ఆ యొక్క ఎవరైతే ఆ వ్యక్తి అంటా ఉన్నాడో అతని యొక్క భార్య కూడా ఏమనాలంటే ఆ యొక్క భర్త తప్పును వెనకేసుకురాకూడదు. ఆమె మందిరానికి వస్తూ ఉన్నది, అనభిషిక్తురాలుగా ఉంటా ఉన్నది, సంఘములో పరిచారం చేస్తూ ఉన్నది కనుక ఆమె ఏం చేయాలంటే ఆ యొక్క తప్పుని క్షమించుమని ప్రాధేయపడేటువంటి విధముగా, ఈ యొక్క అబిగయీలు ఏ విధముగా అయితే ఆమె యొక్క భర్త తప్పుని క్షమించమని ఇక్కడ అడుగుతా ఉన్నదో రాజుని, దేవుని యొక్క సేవకుని అడుగుతా ఉన్నదో ఆ విధముగా ఉండాలి. అంతే. ఇప్పుడు మనం చూస్తే ఆమెకు ఆ యొక్క పనివాడు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే సమాధాన విధముగానే చెప్తా ఉన్నాడు. వారు వచ్చినప్పుడు ఈ విధముగా వారిని తిరస్కరించి పంపించాడు అని చెప్తా ఉన్నాడు. అంతేకాని అతను కూడా అనభిషిక్తుడు ఏమి ఇంకా ఎక్కువ చెప్పట్లే. ఈ రోజులలో కొంతమంది అయితే ఏం చెప్తారంటే వారొచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇలా అన్నారని చెప్పి లేని మాటలను కూడా కొన్ని కల్పించి చెప్పడంతో ఈమె వినకుండా ఉండడంతో ఈమె కూడా ఏం చేస్తుందంటే ఆ యొక్క మూర్ఖుడితో సమానము, వీరు కూడా మూర్ఖులులా ప్రవర్తిస్తూ ఉంటారు. అనభిషక్తులు ఆ విధముగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సమాధానమును వెంటాడేటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చూస్తే అదే విధముగా చదవబడినటువంటి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూస్తే ఈ యొక్క మొదటి భాగంలో చూస్తే అనభిషక్తులు సమాధానమును వెంటాడే విధముగా ఉండాలి. భర్త ఏదంటే ఆ యొక్క తప్పును సమర్థించడం కాదు, కానీ అది న్యాయమైనదా, న్యాయ సంబంధముగా ఉన్నదా, ఏ విధముగా ఉన్నదని చెప్పి పరిశీలన చేసి దేవునికి మహిమకరముగా జీవించే విధముగా ఉండాలని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇక మనం చూస్తే చదవబడినటువంటి మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు మొదటి తెస్సలోనికీయులకు ఈ యొక్క పత్రిక రాస్తూ ఏం చెప్తానంటే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞలను మీరు ఎరుగుదురు, అంటే మీరు తెలుసుకుందురు అని చెప్తే ఇంకేం చెప్తానంటే, కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. అయితే ఈ యొక్క నడుచుకొనుచున్నారని చెప్తూ ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించున్నాము. మీరు నడుచుకుంటున్నారు, మీరు బాగానే ఉంటున్నారు అని అంటే ఈ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘమునకు పౌలు గారు మరొకసారి రిపీట్ చేస్తూ చెప్తా ఉన్నాడు. మీరు నడుచుకుంటా ఉన్నారు, కానీ ఇంకా ఏం చెప్తా ఉన్నాడంటే మీరు ఇంకా అంతకంతకు అభివృద్ధి నందవలనంటే ఈ విషయాలు మీరు వినాలి. ఏమని చెప్తున్నాడంటే, ప్రభువును బట్టి మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను, అడుగుతా ఉన్నానని చెప్తూ 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. మీరు ఏ విధముగా అంటే జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. మీరు వ్యభిచారులుగా ఉండకూడదు, మీరు దొంగల వలె మీరు ఉండకూడదు, మీరు లోకము తట్టు మీరు తిరగకూడదు, మీరు దేవునిలో ఆనందించేటువంటి వారుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే ఏ పాపం చేసినా బయటికి ఉంటుంది, కానీ వ్యభిచారం చేస్తే అది శరీర సంబంధముగా అంటిపెట్టుకొని ఎప్పటికీ కూడా ఉంటుంది. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నట్టే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే జారత్వమునకు దూరముగా ఉండాలి. మీరు పారిపోవాలంటే ఆ యొక్క జారత్వమును మీరు విడిచిపెట్టాలి, విసర్జించాలి అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఇంకా చూస్తే మనము మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. మీ యొక్క వ్యామోహమును, మీ యొక్క కోరికలను అణుచుకొని మీరు ఏ విధముగా నడుచుకుంటే, మీరు ఏ విధముగా ఉన్నారు, దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారము నడుచుటయే దేవుని యొక్క చిత్తము. మీ యొక్క కోరికలను మీరు తీర్చుకొనుట, ఈ యొక్క కామాభిలాష అంటే మీ యొక్క వ్యామోహపు కోరికలను మీరు తీసుకునుట కాదు, కానీ మీరు అట్లా కాకుండా మీరు పాపపు ఊబిలో పడిపోకుండా దేవునికి దగ్గర నుండి నడుచుకొనుటయే, ఆయన సంబంధులుగా ఉండుటయే
ఆయన యొక్క చిత్తమని పౌలు గారు ఈ యొక్క అణవిశక్తులైనటువంటి ఆ యొక్క సంఘమునకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా 6వ వచనం కూడా ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు పరిశుద్ధులగుటకే మనను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనము పరిశుద్ధముగా జీవించట నిమిత్తమే దేవుడు పిలిచి ఉంటున్నాడు. అంతేకాని మన యొక్క నచ్చిన విధముగా జీవిస్తూ మన యొక్క కోరికలను మన యొక్క హృదయ వాంఛలను తీర్చుకుంటూ కామాభిలాషలు అంటే వ్యామోహములను మనం తీర్చుకుంటూ ఉండు నిమిత్తము దేవుడు మిమ్మల్ని పిలవలేదు. కానీ మీరు వీటిని అన్నింటినీ కూడా విసర్జించి ఆయన తట్టు తిరిగి ప్రభువుని ఘనపరచుటే పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మలను పిలిచెను. మీరు అపవిత్రులుగా చేసుకొనకూడదు కదా, మిమ్మలను మీరు అపవిత్రులుగా చేసుకొనకూడదని చెప్పి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే కూడా కాబట్టి ఉపేక్షించువాడు మనుషులను ఉపేక్షించును కానీ మీకు తన పరిశుద్ధతను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులనే ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధతను అనుగ్రహించినట్టు ఎవరైతే మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారో ఇటు విషయాలలో మీరు చేయకుండా ఉన్నప్పుడు మిమ్మల్నిగా తిరస్కరించి దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారని ఇంకక్కడ చాలా విషయాలు చెప్తా ఉన్నాడు కదా. అయితే దేవునినే ఉపేక్షిస్తున్నారని చెప్తున్నాను. ఇంకా సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే అలాగుననే మాసిదోనియా ఎందంతటా ఉన్న సహోదరులందరికీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదపూర్వకముగా నడుచుకొనుచు మీకేమియు కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నానని చెప్పి పౌలు గారు తెలియపరుస్తుంది. అంటే మీరు సంఘమునకు మీరు అభివృద్ధి నొందవలనంటే వెలుపటి వారి ఎడల మర్యాదపూర్వకముగా మీరు నడుచుకోవాలి. అభిషక్తులుగా విశ్వాసులుగా ఉన్నవారు ఏం చేయాలంటే మీరు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. మీకేది కొదవ లేకుండా ఉండవాలని మేము ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోకుండా మీ సొంత కార్యములను మీరు చూసుకోండి. దేవుని యొక్క పని ఏ విధముగా జరగాలని చెప్పి చూసుకోండి. కానీ మీరు పరుల జోలికి పోకూడదు. పరుల జోలికి వెళ్ళి అక్కడ గొడవలు పెరిగే విధముగా రెచ్చగొట్టుకునే విధముగా ఉండకూడదని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం చూస్తే అభిషక్తులు ఎక్కడ గొడవ పెట్టుకున్నటువంటి విధముగా లేదు. కానీ కొన్ని సందర్భాలలో మనం చూస్తే ఎవరు అనేదని చెప్పి కొంతమంది విశ్వాసులు గొడవలకు వెళ్ళేటువంటి వారుగా ఉంటా ఉన్నారని చెప్పి కూడా మనం అంటే ఆ విధముగా ఉండకూడదు. మీరు ఏ విధముగా ఉండాలంటే ఆయన నామమును మహిమపరచుటకే మీరు ఉండాలి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. వారిని మీరు తిరస్కరించకూడదు. మీరు గౌరవప్రదంగా పిలిచినప్పుడే వారు మీ యొక్క ప్రేమను చూస్తారు. ఆ ప్రేమ ఎవరిదంటే క్రీస్తుది. ఆ క్రీస్తు ప్రేమ మీలో చూసినప్పుడు వారు కూడా ఆ యొక్క ప్రేమలోనికి రావడానికి ఇష్టపడతారు. అంతేకాని వారి ఎడల మనము దురుసుగా ప్రవర్తించిన ఎడల మీరు అలా ఇలా అని చెప్పి వారిని తిట్టడం ద్వారా ఏమి యొక్క ప్రయోజనము కూడా లేదు. ఏ ఒక్క ఆత్మను కూడా మనం రక్షించలేము. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే వెలుపటి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకోండి. అలా నడుచుకున్నప్పుడు మీరు అభివృద్ధి నొందుతారు. మీ యొక్క ప్రేమతనము వారు చూసినప్పుడు మిమ్మల్ని కాదు కానీ దేవుణ్ణే వారు ప్రేమించే అటువంటి విధముగా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని తిరస్కరించారంటే దేవుని తిరస్కరించినట్టే. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించడానికి వస్తూ ఉంటే మిమ్మల్ని కాదు, ఆ ప్రేమ ఎవరిదంటే దేవునిది. దేవుని యొక్క ప్రేమను బట్టి వారు దేవునిలోనికి వచ్చే విధముగా మర్యాదపూర్వకముగా నడుచుకోవాలని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇంకా మనము చదవబడినటువంటి
సువార్త పాఠంలో కూడా చూస్తే పరిశుద్ధ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఈ యొక్క భాగంలో చూస్తే మనము గమనించినట్లయితే 25 నుంచి 37 వరకు ఉన్నటువంటి వచనమును మనం చూసాము. ఇక్కడ ఒక ఇదిగో ఒకనాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి? నిత్య జీవమునకు వారసుడగుటకు, నిత్య రాజ్యము నాకు కావాలి అంటే నేనేమి చేయాలి అని చెప్పి ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఇతను అభిషక్తుడని మనం చూడవచ్చు. ఇతను అభిషక్తుడు అయినప్పటికీ కూడా ఇక్కడ తర్కించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని అంటే వీరు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే దేవుని యొక్క గ్రంథాన్ని బోధించేటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ యేసు ప్రభువారు వచ్చేసరికి వారికి కొంచెము నచ్చినటువంటి సందర్భాలలో ఆయనను తిరస్కరించి తర్కించి అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, ఏమి చేయవలను, నేనేమి చేయవలను అన్నప్పుడు అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నదని, నీవేమి చదువుచున్నావు అని అతనిని అడిగాను. అప్పుడు ఆయన చెప్తాను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడని యెహోవాను ప్రేమించు. అక్కడ కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు ఇంకా ఏం చెప్తున్నానంటే, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన ఏమని చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయమో, అప్పుడు నిత్య జీవించదవని అతనితో చెప్పాను. ఈ యొక్క ఆజ్ఞలు చెప్పినప్పుడు నువ్వు అలా చేయి, అలా చేసినప్పుడు నువ్వు జీవిస్తామని చెప్పినప్పుడు ఇక్కడ అతను ఏమని చెప్పినట్లయితే అలాగ చేయమని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనబడగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అవును ప్రభువా, ఇప్పుడు నేను ఇవన్నీ ఆజ్ఞలు చేస్తా ఉన్నా, కానీ నా యొక్క పొరుగువాడెవడు అని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. నా యొక్క పొరుగువాడెవడంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏ ఉపమానం చెప్తాను అంటే, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతులు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరడాలతో కొర ప్రాణంతో అతన్ని విడిచిపెట్టున్నారు. అతను త్రోవ పక్కన పడి ఉన్నాడు. ఒక వ్యక్తి అక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నాడు. వెళ్ళేటువంటి సందర్భంలో దొంగలు అతన్ని కొట్టి అతని సొమ్మును, అతని వస్త్రములు అన్నీ కూడా లాక్కొని కొన ఊపిరితో అక్కడ పడేసి ఉన్నప్పుడు అలా చేసినప్పుడు త్రోవ పక్కన విడిచిపెట్టి పొడ ప్రాణంతో వెళ్ళినప్పుడు అలాగూ పోయాను. అయితే ఒక 31వ వచనం చూద్దాం. విడిచిపెట్టిపోయాను. అప్పుడు ఒక యాజకుడు త్రోవ పక్కన వెళ్ళుట తటాస్తించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీయుడొకడు అతనిని ఆ చోటికి వచ్చి అతనిని చూసి పక్క నుండి పోయాను. ఇక్కడ మనం చూస్తే ఒక లేవీయుడు, ఒక యాజకుడు వీరు కూడా వచ్చి ఇద్దరు కూడా చూసి వెళ్ళారు కానీ ఆ యొక్క కొన ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని వీరు పట్టించుకోలేదు. వీరు ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. కానీ అక్కడ మనం చూస్తే 31వ వచనంలో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుచు తటస్థించెను. 33వ వచనము. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె రాసి ద్రాక్షరసం ఇచ్చి అతనిని బాగు చేసి అతనిని పూటకుళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని అక్కడ ఒప్పజెప్పి కొంత ధనం ఇచ్చి అతన్ని అక్కడ నీవు బాగుపరచుము, మరలా ఏమైనా నేను ఇస్తానని చెప్పి అతను అక్కడ ఆ యొక్క సమరయుడు చెప్పాడు. ఇక సమరయుడు ఎవరని చెప్పి మనము ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళు అడిగింది ఎవరిని? సమరయుడిని. అంటే అంటరాని వారని చెప్పి ఆ దినాలలో అనేటువంటి ఒక సమరయుడు ఈ యొక్క కార్యం చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని అడిగాడు, మరి ఎవరు చేశారు అని చెప్పినప్పుడు ఆ యొక్క సమరయుడు
అతనిని రక్షించాడు, అతనిని కాపాడాడు. అటువంటి సందర్భంలో దీనిలో ఎవరు అతనికి పొరుగువారు అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క సమరయుడు అయితే నీవు అలా చేయమని చెప్పి అతనితో చెప్పించున్నాడు. ఈ యొక్క అనభిషిక్తులు అంటే ఇతడు అభిషేకం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇతడు వారిని రక్షించాడు. ఎవరిని? ఆ యొక్క త్రోవ పక్కన పడి ఉన్నటువంటి వ్యక్తిని యొక్క సమరయుడు రక్షించాడు. అనభిషేక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇతరులతో ప్రేమ కలిగి సమాధానపూర్వకముగా నడుచుకోవాలి, దేవుని నామమును మహిమపరచాలి. అలా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయును.